ఆడవారికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చేసింది. సో, ఇది ప్రతి ఒక్కరు గూడా అంటూ ఉంటారు. ఈవెన్ జెంట్స్ గూడా కామెంట్ జేస్తూ ఉంటారు. స్వతంత్రం వచ్చేసింది గదా! అర్ధరాత్రులు మీరు గూడా నైట్ షిఫ్ట్‌లు జేసి ఇంటికొస్తూ ఉన్నారు. సో, ఏంటి ఆ మగవారితో సమానంగానే మీరు ఉద్యోగాలు జేస్తూ ఉన్నారు. ప్రతి పనిలోని మేము ఉన్నామని అంటూ ఉన్నారు. మీకు మీరే గర్వంగా చెప్పుకుంటున్నారని అంటున్న ఈ రోజుల్లో గూడా ఇంకా అర్ధరాత్రి గాని లేదా 9 అసలు అర్ధరాత్రి గూడా అవసరంలా. కొంచెం చీకటి పడినా, పొద్దుపోయినా గూడా ఒక స్త్రీ ఒక హ్యాండ్ బ్యాగ్ యేసుకునో, లేపోతే ఏదో అత్యవసరానికో, ఒక వెహికల్ కోసం అయినా సరే రోడ్డు మీద వెయిట్ చేస్తుంది అనంటే, నీ రేట్ ఎంత అని అడిగే రోజులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా స్వతంత్రం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా రాలేదా అని. స్వతంత్రానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఫస్ట్ మనుషుల్లోని మానవత్వం పోయి క్రూరత్వం ఎంత పెరిగిందనే దానికి ప్రతిరోజు జరుగుతున్న సంఘటనలే నిదర్శనంగా మారుతూ ఉన్నాయి. ఎక్కడైనా అబ్బాయిని రేట్ ఎంత అడిగిన అమ్మాయిలు రోడ్డు మీద ఎక్కడ నిల్చుంటే ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే ఏమి కేసులు నమోదు కాలేదు. ఎక్కడ కూడా ఇలాంటి కామెంట్స్ కూడా వినిపించలేదు. ఏ బాబు నీ రేట్ ఎంత, లేకపోతే బాగున్నావు నీ రేట్ ఎంత, ఇట్లాగ ఎప్పుడు ఎవడు అడగల. కానీ అమ్మాయి నిల్చుంటే ఏ అవసరానికి నిల్చుంది, ఏ బండి పంక్చర్ అయి నిల్చుందో, లేకపోతే తండ్రికి ఏమైనా ప్రమాద పరిస్థితుల్లో ఉంటే ఏదైనా వెహికల్ కోసం ఏ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకుని దానికోసం వెయిట్ చేస్తూ ఉందా, అసలు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ అమ్మాయి నిల్చుంది అనే కాస్త కూడా అవగాహన లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, వృద్ధుడైనా సరే ఇదే క్వశ్చన్ నీ రేట్ ఎంత అని. ఇట్లాంటి వాళ్ళని అసలు ఏం చేయాలనేది మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మీలో ఎవరైనా కూడా ఎప్పుడైనా ఇలా అడిగి ఉండుంటే మాత్రం దయచేసి దీన్ని మానేసుకోవడం మంచిది. లేదంటే తప్పకుండా ఇక్కడ ఈ మనిషికి పడిన శిక్ష ఈ మనిషికి జరిగిన శాస్తి మీకు కూడా జరుగుతుంది. సో ఈ రోజుల్లో ఆడవారేమీ అమాయకంగా లేరు. ఏదో చూడడానికి కామ్ గోయింగ్ లా ఉంది, సైలెంట్ గా ఉంది, పర్లేదు మనం కామెంట్ చేసి వెళ్ళిపోతే ఏమీ అనే రకాలు కాదులే, ఒకవేళ ఏమైనా అంటే ఏముంది, ఆడవాళ్లే కదా గట్టిగా కొడితే కింద పడతారని అనుకుంటున్నారేమో. తిరుగుబాటు చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. సో ఆడవాళ్ళు ఏం తక్కువ తినట్లేదు. సో బెంగళూరులోని రామ్మూర్తి నగర్ లో క్యాబ్ కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది. ఒక అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటే అదే దారిలోన స్కూటీ వేసుకుని వెళ్తూ విజయరాఘవ్ అనే వ్యక్తి అమ్మాయిని ఆపి అక్కడ, ఏంటమ్మా ఎందుకు నిల్చున్నావు ఈ టైంలోని, ఏదైనా అత్యవసరమా అని అడగడం మానేసి నీ రేట్ ఎంత అని అంటూ కూడా అమ్మాయిని వేధించడం మొదలు పెట్టాడు. ఎంతకొస్తావు, ఎంతసేపు, గంటకి నీ రేట్ ఎంత, ఎక్కడ నీ లొకేషను, ఇంకెవరైనా కస్టమర్ ఉన్నారా, సో ఈ రకంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. సో ఇలాంటి వాడిని ఏం చేయాలి చెప్పండి, అక్కడే ఈడ్చి తన్నాలి. ఈ అమ్మాయి అలా చేయకుండా ఫోన్ లో రికార్డ్ చేసి, అంటే అందరూ అలా ఈడ్చి తన్నలేరు కదా. సో అందుకని కొంచెం తెలివి ఉపయోగించి వెంటనే అమ్మాయి మాట్లాడుతున్నదంతా కూడా ఫోన్ లో రికార్డ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు ఇచ్చి వాళ్ళకి పంపించడం జరిగింది. సో అందుకనే పదే చెప్పేది, అమ్మాయిలు గాని మహిళలు గాని వృద్ధులు అని కూడా లేకుండాను ఎవరైనా సరే మీరు ఫోన్ వాడుతున్నారు అని అంటే ఆ నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి. అట్లీస్ట్ 100 నెంబర్ అయినా ఉంచుకోండి. డైల్ 100 నెంబర్ అయినా ఉంచుకుంటే ఇలాంటి వెధవలు ఏదైనా ఇలాంటి వెధవ చేష్టలు చేస్తే వెంటనే వీళ్ళు పైత్యాలు తీర్చేసేలాగా మీరు వెంటనే పోలీసులకి అట్లీస్ట్ 100కి డైల్ చేయగలిగితే వెంబడించి అక్కడే చితకగొడతారు. సో మీరు ఆ విషయంలో ధైర్యంగా ఉండాలి. సో ఈ రోజులకి కూడా స్టేటస్లు చూస్తారు, ఫేస్బుక్ లో రీల్స్ చూసి టైం పాస్ చేస్తారు తప్ప మన 100కి ఫోన్ చేయాలి, కొన్ని మనకి ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయి, ఇవి సేవ్ చేసి పెట్టుకుందాము అని కామన్ సెన్స్ కూడా చాలా మందిలో ఉండట్లేదు ఇప్పుడు. సో అమ్మాయిలందరూ అప్రమత్తంగా ఉండండి. ఫిమేల్ జెండర్ అనేది ఈ నెంబర్స్ అనేవి సేవ్ చేసి పెట్టుకోండి. ఏదైనా మీకు ప్రమాదం వచ్చినా, మీతో పక్కనున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్నా ఇది నా సమస్య కాదులే అని అనుకోకుండా అక్కడ మన వాళ్ళే ఉండుండొచ్చు. సో వెంటనే మీరు వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. వెంటనే డైల్ 100 చేయండి చాలు, మీరు ఏం చేయక్కర్లేదు. సో అట్లీస్ట్ ఇది చేయగలిగినా కూడా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. సో ఇది మొత్తానికైతే మొబైల్లో రికార్డ్ చేసి అమ్మాయి తెలివిగా పోలీసులకు ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసుల బండి నెంబర్ అన్ని కూడా ట్రేస్ చేసి మనోడికి ఎట్లా చేయాలో ఆ రకంగా మంచిగా శుద్ధి చేసి పంపించారు. సో మరి ఇతనికి ఎంత శిక్ష పడింది అనేది ఇక్కడ మనకు అప్డేట్ అవ్వలేదు కానీ, బట్ ఇట్లాంటి కేసుల విషయంలో మాత్రం చాలా సీరియస్ గానే సెక్షన్లు నమోదవుతూ ఉన్నాయి. ఇంకా తోలు వచ్చేస్తారు, బయటికి రావడానికి కూడా కుదరదు. సో ఇట్లాగా మనకున్న చట్టాలని ఒక పద్ధతి ప్రకారం వాడుకోవచ్చు. కాకపోతే వీటిని దుర్వినియోగం చేసుకుంటున్న నేపథ్యంలో వీటి విలువ తెలియడం లేదు ఎవరికి. సో ఈ వీటిని దుర్వినియోగం చేసుకోకుండా మీరు సద్వినియోగం చేసుకుంటే నిజంగానే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకి మనకి కొంచెం రక్షణగా ఉంటాయి. అలాగే షీ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి కాబట్టి మీరు షీ టీమ్స్ అయినా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర విషయాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. ఎవరు ఏంటి ఏ అమ్మాయి అనే డీటెయిల్స్ ఏవి కూడా బయటికి రావు. సో ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా, ఒకవేళ ఎదుర్కొంటే షీ టీమ్స్ కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ మీకు ఏ రకంగా సహాయపడింది, సహాయపడలేదా,
ఇట్లాంటి రీజన్స్ ఏమున్నాయో కామెంట్ బాక్స్ లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.